ఇంకొక ఎన్ని మినిట్స్ ఉండాలండి? వాటర్ ఇప్పుడు వేయాలండి మనం. 2 kg రైస్ అండి. 2 kgకి వాటర్ 1 2 2.5 అండి. 2.5 వేసారా? ఓకే, కలపండి. గుమ్మగుమ్మలు ఆడుతూ ఉంది. ఆల్రెడీ మేము రైస్ వేయలేదు ఇంకా. ఓకే, సో బాస్మతి రైస్ ఆల్రెడీ మనం అక్కడ నానబెట్టింది తీసి పెట్టాం పక్కకి. సో ఇప్పుడు ఇది ఎన్ని మినిట్స్ బాయిల్ అవ్వాలి? వాటర్ బాయిల్ అవుతాయి, ఒక పొంగు రావాలా? పొంగు వచ్చిన వెంటనే మనం వేసేస్తాం. ఓకే, సో ఒక పొంగు వచ్చిన వెంటనే రైస్ వేసేస్తాం. తర్వాత ఒక 15 మినిట్స్ ఉంటాం. 20 మినిట్స్ అండి. 20 మినిట్స్ ఉంటాం ప్రాపర్గా. దమ్ అవ్వాలంటే 20 మినిట్స్ అండి. రైస్ ఇచ్చేయండి. సో మనం ఇక్కడ రైస్ వేసాము, 2 kgs రైస్ వేసాము, బాస్మతి రైస్. చాలా పర్ఫెక్ట్గా, చూడడానికే పర్ఫెక్షన్ కనిపిస్తుంది. చాలా అన్ని కరెక్ట్గా వేసాము, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, అండ్ మసాలాస్ అన్నీ కూడా ప్రాపర్గా సెటరేట్ అయినట్టు చాలా బాగుంది. ఉడికిపోయింది కదండి బాగా? అయిపోద్దండి, దగ్గరికి వచ్చిందండి. అవును, దగ్గరకు వచ్చేసింది, థిక్గా అయిపోయింది ఉడకగానే. అండ్ మొత్తం గ్రీన్ అవునండి ఆ ఫీల్లో ఉంది. ఇంకా మనం దమ్ము పెట్టించుకోవచ్చండి. పెట్టేసుకుంటాం. దగ్గరికి వచ్చిందండి. ఎంత బాగుంది అసలు. ఓకే, ఇప్పుడు దమ్ పెట్టిస్తామండి. 20 మినిట్స్ తర్వాత దీన్ని మనం తీయాలి. ఓకే, సో 20 మినిట్స్ అయితే అయిపోయింది మేడం. ఓకే, సో ఇప్పుడు మనం కుక్ అయిపోయింది చూద్దామండి. చూద్దాం, డెఫినెట్లీ చూద్దాం. ఓకే అండి. అసలు అయిపోయింది మేడం. చూస్తుంటేనే ఎంతో మృదువుగా, ఎంత బాగుందండి, నైస్గా చూడడానికి. ఓకే, ఇప్పుడు మనం సర్వీస్కి ఇచ్చేయచ్చండి. ఓకే.